నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా. 네, 먼저 공유 한번 하겠습니다. 네. 나왔겠지.
이웃 교회의 목사님 사모님이신데 복음 가수입니다. 박수 한번 칩시다. 기영아 사모님이었습니다. ఇంకా పాస్టర్ గారు పాట పాడుతున్నారు మంచిగా. 네? 이웃 교회의 목사님 사모님이신데 기영아 사모님이셨습니다. 통역해 주세요. పాస్టర్ గారి పేరు కియోంగా అని మంచిగా చాలా అద్భుతంగా పాట పాడిన కొరియా దేశంలో ఆ 오늘은 పాట మీకు చూపించాను. దేవునికి మహిమ కలుగును గాక. 자, 우리 인도의 목사님들 만나봐서 사랑하고 오늘 또 하나님께 감사하고 또 이렇게 벤자민 목사님 설교를 할 수 있도록 우리 유다니엘 선교사님 저에게 허락해 주신 거 하나님께 영광 돌리면서 감사를 드립니다. ఈ రోజు కూడా దేవునికి మహిమను చెల్లిస్తూ ఈ రోజు ఉదయము ఇంకా బైబిల్ కాలేజీలో ఇలా దేవుని వాక్యం పంచుకునేలాగా మన ఈచమ్మ పాస్టర్ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినారు. ఈచమ్మ పాస్టర్ గారికి మళ్ళీ ఈ రోజు ట్రాన్స్లేషన్ చేస్తున్న పాస్టర్ బెంజమిన్ పాస్టర్ గారికి ఈ రోజు వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు సార్. 네, 할렐루야. అందరికీ వందనాలు. ఆమేన్. 만나서 할렐루야. 반갑습니다. 아멘. 네, 만나서 반갑습니다. 네. 오늘은 디모데전서 4장 15절 한 절만 우리 목사님들과 함께 나누고 싶습니다. ఈ రోజు మొదటి తిమోతి 4వ అధ్యాయము 15వ వచనంని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. 이 ఒకటి 모든 తిమోతి 일에 4వ 제가 అధ్యాయం 15వ ಪಾಸ್ಟರ್ వచనం. ಕನ್ನಡದಲ್ಲೂ ಹೇಳ್ಬೇಕು ವಾಕ್ಯ. ಕನ್ನಡದವರು ಒಂದಿಬ್ರು ಇದ್ದಾರೆ. ಒಂದು 15절 ತಿಮೋತಿ 이 4ನೇ 모든 అధ్యాయం 일에 15వ వాక్య, మొదటి తిమోతి 4వ అధ్యాయం 15వ వచనము, 1 తిమోతి 4ನೇ అధ్యాయం 15వ వాక్య.
네. 제가 디모데 전서 4장 15절 이 모든 일에 전심전력하여 너희 진보를 모든 사람에게 나타내게 하라. ఈ మొదటి తిమోతి 4వ అధ్యాయము 15వ వచనము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము ఏటిని మనస్కరించుము ఏటి ఎందు సాధకము చేసుకొనుము. 오늘 제목은 목회의 전심전력입니다. ఈరోజు మనము ఎలా పరిచర్య చేయాలి, పరిచర్యలు ఎలా ఉండాలి అని మనం కొన్ని వాక్యాలు ధ్యానం చేయబోతున్నాము. PPT를 한번 공유하면서 여러분과 함께 나누기를 원합니다. 우리 한번 참된 경건을 위한 마스터 플랜, 참된 예. 경건을 위한 마스터 플랜, ఈరోజు 디모데전서 ఒక నిజమైన ఒక భక్తి అయిన జీవితాన్ని ఎలా జీవించాలనే ప్రణాళిక గురించి చూడబోతున్నాము. 디모데전서 4장의 영적 리더십 매뉴얼. 1 తిమోతి 4వ అధ్యాయంలో ఆత్మికమైన నాయకత్వం గురించి ఎక్కువగా రాయబడింది. 거짓 진리에서 참된 성숙으로 나아가는 영적 지도자를 위한 전술적 지침서. అక్కడ ఆధ్యాత్మికమైన నాయకుల కొరకు ఒక విశేషమైన ఒక అధ్యాయముని అక్కడ రాసినాడు. 디모데 전후서는 믿음의 아들 디모데에게 보내는 믿음의 아버지 바울의 친서입니다. ఈ మొదటి తిమోతి రాసిన పత్రిక తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు. 사도 바울은 디모데에게 참된 아들의 일꾼이 되는 비결을 교훈하셨습니다. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఒక ఆధ్యాత్మికమైన నాయకుడు ఎలా కావాలని అపోస్తలుడు పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. 이 디모데라는 이름의 뜻은 고대 그리스인 티모테오스에서 유래된 하나님을 공경한다, 하나님을 경외한다라는 뜻입니다. ఈ తిమోతి అనే ఒక పేరుకి అర్థం ఏమంటే దేవునికి భయభక్తి కలగా ఉండే ఆయన, దేవునిలో ఆ, ఒక ప్రామాణికంగా ఉండే ఆయన అని దానికి అర్థము. 자, 여기에서 사도 바울은 디모데에게 바른 교훈으로 다른 교훈을 이겨라. 바른 교훈으로 나쁜 교훈을 이겨라. 이렇게 말씀했어요. ఆయన ఏం చెప్తున్నాడంటే నీ సాధకము చేసుకోనుము అని 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు. 목회가 정말 힘들지만은 감사하면서 살아가되 구원도 직분도 직능도 다 예수님 주님이 주셨으니 어찌 감사하지 않으리요 라고 했어요. పరిచర్యలో మనకి చాలా సమస్యలు చాలా కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ సమస్యల మధ్యలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. 우리는 과거에 정말로 하나님 앞에 죄를 졌고 그리고 그 죄를 회개하고 언어적으로 함부로 말했던 것을 하나님 앞에 회개하고 또 다른 사람을 용서하고 겸손한 마음으로 이제 목회 전선에 나왔습니다. మనము ఆయన పరిచర్యను చేస్తున్నాము. ఎన్నో తోర్లు మనల్ని తగ్గించుకొని ఎన్నో కష్టాలు అనుభవించుకొని ఎన్నో అవమానాలు అనుభవించుకొని మన పరిచర్యను కొనసాగిస్తున్నాము. 사도 바울은 믿음의 아들에게 절대적으로 믿음을 잃어버리지 않고 착한 양심을 가지라 그랬습니다. అపోస్తలుడు పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇలా చెప్తున్నాడు, నువ్వు ఏ కారణంకి నీ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నీ నమ్మకంలో నువ్వు మంచిగా ఎదిగి ఉండాలి అని. 우리는 착한 양심을 가지고 예수님의 피로 구원받고 그리고 또한 예수님을 믿음으로 우리가 믿음으로서의 목회를 감당할 수 있는 목회자들입니다. మనం ఒక మంచి మనసాక్షిని పొందుకొని ఒక మంచి దేవుని ఒక పరిచర్యని మనం చేసుకొని పోవాలి. 그래서 우리는 목회자지만은 우리 목회자들이 기도 생활에 힘써라 그러면서 자기를 위한 기도도 중요하지만은 영향력 있는 사람들이 좋은 영향력을 끼치는
중보기도를 하라고 사도 바울은 권면하고 있습니다. మనమందరూ పరిచర్య చేస్తుండే ఒక సేవకులు అయినాం కాబట్టి మనం ఒకరికొకరు ప్రార్థించాలి. మళ్ళీ ప్రార్థన జీవితంలో సమయం ఎక్కువగా గడపాలని ఆయన చెప్తున్నాడు. 그래서 일꾼을 세울 때는 예를 들어서 장로님이나 그리고 또 전도사님이나 집사님이나 일꾼을 세울 때는 신중히 기하라 그랬어요. మనము మన సంఘములో సంఘ పెద్దల్ని నియమించేటప్పుడు, సంఘానికి ఒక సువార్థికుల్ని నియమించేటప్పుడు, సంఘానికి ఒక సహాయకులుగా మనం కొంతమందిని నియమించేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. 그래서 우리가 일꾼을 세우는데 스스로가 자기 자신을 좀 다스리고 또 가정을 다스리고 사회에서는 칭찬을 받아야 하고 하나님의 교회를 잘 도보이게 되는 목회자가 되라고 말씀해 주고 있습니다. ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒక మంచి సేవకుడు కావాలంటే నీ కుటుంబాన్ని మంచిగా ఏలేవాడుగా ఉండాలి. నువ్వు సమాజంలో ఒక గౌరవమైన ఒక వ్యక్తిగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. 세 가지를 소망을 하나님께 품는데 첫째는 경건해야 되고 두 번째는 외로울 때 기도해야 되고 그리고 또한 하나님께 소망을 늘 두어야 된다고 말씀해 주고 있어요. మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. మనము దేవుని ఎదురు చూడాలి. దేవుని పైన నిరీక్ష కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. 목회자는 선한 일을 힘쓰는데 돈을 너무 사랑함으로 이 돈에 대하여서 정말로 우리가 돈을 사랑함으로 받는 피해를 우리가 한번 보라 이거예요. మనము దేవుని పరిచర్య చేస్తున్న సేవకులు అయినాం కాబట్టి డబ్బుని ఎక్కువగా ప్రేమించకుండా ఆ డబ్బుని మనం ఎక్కువగా ప్రేమించకుండా దేవుని ఎక్కువగా ప్రేమించాలి. 저는 이제 돈이 이렇게 오잖아요. 그러면은 왜 돈이 나한테로 왔는가? 하나님 앞에 이제 기도해요. 전도사 때부터. 그러면은 하나님께서 반드시 그 돈이 필요한 사람에게 흘러가도록 하나님께서 늘 마음에 감동을 주셔요. డబ్బు నాకు ఎక్కువ వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తుంటే, ప్రభా ఈ డబ్బు ఎందుకు నువ్వు నాకు ఎక్కువ ఇచ్చినావు అని ప్రార్థన చేసినప్పుడల్లా ఆ డబ్బుని దేవుడు ఎవరెవరికి చేర్పియాలనో వాళ్ళకి దేవుడు చేరేలాగా చేస్తుండే. మళ్ళీ ఆ డబ్బుని దేవుని పరిచర్య కొరకు వాడుకునేలాగా దేవుడు సహాయం చేస్తుండే. 여러분들은 거짓 목회자가 아니라 참 목회자입니다. మనము అబద్ధముగా పరిచర్య చేసే సేవకులు కాదు. మనము నిజమైన పరిచర్య చేస్తుండే ఒక నిజమైన సేవకులై ఉన్నాము. 여러분들은 육적인 지도자가 아니라 영적인 지도자입니다. మనము దైహికమైన నాయకులు కాదు, ఆత్మికమైన జీవితానికి మనం నాయకులై ఉన్నాము. 그렇기 때문에 우리는 리더가 빠지는 가장 큰 함정이 있습니다. 목회자들이 빠지는 큰 함정이 있습니다. 함정. మనమందరూ పరిచర్యలో అతి పెద్ద సమస్యల్లో మనం ఉన్నాము. 목회의 가장 큰 문제는 환경이 아니라 정말로 내가 정체된 나 자신이 문제라는 거. ఈ పరిచర్యలో ఈ పెద్ద సమస్య అనేది ఏమి అంటే నేను అనేది కాదు. 교회가 이제 మనము ఎలా పరిచర్య చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన ఒక అంశమైనది. 우리가 이제 교회가 어려움을 오고 그리고 또 환경적으로 너무 힘들 때에 탓하지 말라는 거예요. 탓하지 말라는 거. మన జీవితంలో ఎంత మన పరిచర్యలు ఎంత ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా మనము దాన్ని భయపడకూడదు. 우리가 목회를 하다 보면은 아내 탓을 할 수가 있고 남편 탓을 할 수가 있고 자녀 탓을 할 수가 있고 그다음에 이웃의 목회자들한테 괜히 그냥 탓할 수가 있습니다. 이 탓하지 말고 모든 것이 పరిచర్య చేసేటప్పుడు మన కుటుంబంలో అన్ని సమస్యలు రావచ్చు. మన బిడ్డల మూలకంగా కొన్ని సమస్యలు రావచ్చు. మన భార్య తరపున కొన్ని సమస్యలు రావచ్చును. కొన్ని తోర్లు మన జొత సేవకుల ద్వారా కొన్ని సమస్యలు మనకి రావచ్చును. 우리가 목회를 하다 보면은 어떤 목회자는 고집이 센 사람이 있어요. 그래서 이거 바꿔줘야 됩니다.
친절로 바뀌어져야 됩니다. కొన్నిసార్లు మన పరిచర్య చేసేటప్పుడు కొంతమంది పాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్పినట్లే చేయాలని. వాళ్ళు అలా ఆ, చాలా కఠినమైన మనసు వాళ్ళకు ఉంటుంది. అప్పుడు కూడా మనం తగ్గించుకొని మనము పరిచర్యను చేయాలి. 어떤 목회자는 막 태만한 목회자가 있어요. 예? 게으른 목회자가 있어요. 부지런해져야 ఇంకా 돼요. కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళు ఎంత సోమారులు అంటే వాళ్ళు పరిచర్య ఏమి చేయరు. నేను పాస్టర్ అని చెప్పుకొని ఊరికినే ఉంటారు. 어떤 목회자는 작은 일에 막 분노하기도 해요. 막 화를 내기도 합니다. 이러한 사람은 스마일, 웃음으로 바뀌어져야 됩니다. ఇంకా కొంతమంది వాళ్ళు చేసేది ఏదో ఒక చిన్న పని అయినా వాళ్ళు చెప్పే మాటలు మాత్రం చాలా పెద్దగా చెప్తుంటారు. ఏమో పెద్దగా చేసినట్లు ఇలా కొంతమంది పరిచర్యల గురించి మాట్లాడుతుంటారు. 어떤 목사님은 목회가 안 되니까 절망해가지고 낙심해가지고 막 우울증에 빠져있는 목회자가 있습니다. 이런 사람은 하나님 앞에 기도해야 됩니다. ఇంకా కొంతమంది పరిచర్యలో కూలిపోయి అయ్యో నేను ఎందుకైనా పరిచర్యకు వచ్చాను అని చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇట్లా వాళ్ళంతా ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. 어떤 목회자는 공짜만 좋아해요. 남의 받아 먹는 것만 좋아해요. 그런데 이제는 그 받아 먹는 거에서 나누어 주고 봉사하고 다른 사람에게 베푸는 목회자가 돼야 됩니다. ఇంకా కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇప్పించుకునేదానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు విత్తనాలు విత్తకుండా వాళ్ళు ఎప్పుడు ఇంకొకరి దగ్గర సహాయం పొందుకునేదానికి సహాయం తీసుకునేదానికే ప్రయాసపడుతుంటారు. 우리가 목회를 하다 보면은 그 목회자들끼리 서로가 용서 못하는 경우가 있어요. 이제는 మనం పాస్టర్స్ 용서, అయినాము, కానీ పాస్టర్సే కొంతమంది పాస్టర్స్ ని క్షమించరు. ఒకరిపైన ఒకరి కోపం ఎక్కువగా ఉంటుంది. 예수님의 사랑으로 안아줘야 됩니다. 용서해야 됩니다. మనం ఏం చేయాలి? ఒకరినొకరు మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినలాగా మనం ఒకరినొకరు ప్రేమించాలి. 또 이 목회를 하다 보면은 막 그냥 교회도 크게 짓고 돈도 많고 아주 잘 나갈 수가 있어요. 막 그래서 막 교만한 사람이 있어요. 이 교만한 사람은 겸손으로 바뀌어져야 됩니다. మనము పరిచర్యలో పెద్ద సంఘం కట్టాలి, మనం పెద్దగా పరిచర్య చేయాలంటే అనుకుంటుంటాము. కానీ ఆ పెద్ద సంఘం అయినప్పుడు మనం తగ్గించుకోలేదు. మనం తగ్గించుకోవాలి. మనము ఒకరికొకరు జೊತೆలో మనం సమాధానంగా ఉండాలి. 인도 목회자가 살아야 가정이 살고 한국 목회자가 살아야 가정이 살 줄 믿습니다. భారతదేశంలో పరిచర్య చేస్తుంటే పాస్టర్లైన మీరు మొదటగా బ్రతకాలి. మీరు బ్రతికితే మీ సంఘం బ్రతుకుతుంది. మీ సంఘం బ్రతికితే మీ దేశం బతుకుతుంది. 인도 목사님이 살아야 교회가 살고 한국 목사님이 살아야 교회가 산 줄 믿습니다. ఇండియా దేశంలో ఉండే పాస్టర్లైన మనము ఉద్యమం పొందుకుంటే మన దేశానికి దేవుడు ఉద్యమం ఇస్తాడు. కొరియా దేశంలో ఉండేవాడు ఉద్యమం పొందుకుంటే కొరియా దేశానికి దేవుడు ఉద్యమం ఇస్తాడు. 목회자가 살아야 인도 국가가 살고 목회자가 살아야 대한민국이 사는 줄 믿습니다. పాస్టర్స్ మొదటగా వాళ్ళు ఉద్యోగం పొందుకోవాలి. పాస్టర్స్ మొదటగా ఉద్యోగం పొందుకుంటే వాళ్ళ దేశానికి ఒక గొప్ప ఉద్యోగం కలుగుతుంది. 마태복음 22장 32절에 아브라함의 하나님, 이삭의 하나님, 야곱의 하나님은 죽은 자의 하나님이 아니라 살아있는 자의 하나님인 줄 믿습니다. ఆయన అబ్రహాం దేవుడు, ఇసాక్ దేవుడు, యాకోబు దేవుడు అయినాడని బైబిల్ రాయబడింది. దానికి అర్థం ఏమంటే ఆయన చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదు, ఆయన బ్రతికిండే వాళ్ళకి దేవుడు అయినాడు. 무엇이 교회를 미혹하고 있는가? 무엇이 우리의 목회를 미혹하고 있는가? 위협하고 있는가? చర్చిలో కొన్ని సమస్యలు ఏమిటి? చర్చిలో కొన్ని చీకటి కార్యాలు ఏమి అని మనం తెలుసుకుందాం. 미혹하는 영, 귀신의 가르침, 양심이 하인 맞은 자들, 외식과 거짓말하는 자들, 잘못된 영성의 자들, 이러한 정말로 잘못된 목회자들이 너무나도 많습니다. ఈరోజు సంఘాల్లో చాలా మంది అబద్ధ ప్రవర్తకులు, అబద్ధ సేవకులు, దయ్యాల బోధనలు చేసుకొని తర్వాత ఒక మనస్సాక్షి లేకుండా ఉండే కొంతమంది సేవకులు మళ్ళీ తను బ్రతకాలి, తను ఈ లోకంలో ఉండాలి అని అబద్ధం చెప్తూ అబద్ధాలని జనాలకి తెలియచేస్తూ ఒక తప్పుడైన ఆధ్యాత్మికమైన కొన్ని కార్యాలని జనాలకి చెప్తూ జనాల్ని ఒక
ఒక అబద్ధ మార్గాల్లో నడిపించే వాళ్ళు ఈ రోజు ఎక్కువ ఉన్నారు. 거짓 가르침은 결국 신앙을 왜곡된 행위로 변질시킵니다. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు బోధనల్ని చేసి చివరికి విశ్వాసుల్ని వాళ్ళు ఆ చెడగొడుతున్నారు. 우리는 경건 생활에 힘을 써야 됩니다. 적극적 훈련, 거룩한 열망과 자발성, 말씀과 기도로 거룩해짐, 소망을 하나님께 둠, 이러한 것들이 바로 경건입니다. మనము మంచి భక్తిగా జనాల్ని మనము పెంచాలి. ఆ భక్తి ఎలా వస్తుంది జనాలకి అంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యాల్ని ధ్యానం చేసే ద్వారా ఒక మంచి భక్తి జనాలకి కలుగుతుంది. 금욕주의는 소극적인 훈련, 두려움과 율법주의의 기초, 행위 중심, 정죄의식 발생, 무리한 외형적 의식의 치중, 유치한 규율의 초보 단계가 바로 금욕주의자들입니다. ఈ కొంతమంది ఊరికే భయంలాగా నేర్పిస్తుంటారు. వాళ్ళు జనాల్ని ఒక భయపెడుతూ వాళ్ళు ఒక బాహ్యమైన ఆచారాలని ఎక్కువగా చేస్తూ ఒక బాహ్యమైన ఆచారాలకి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. 디모데전서, 디모데후서, 디도서 이 모든 것이 사도 바울이 믿음의 아들 디모데에게 교육한 건데 이 주제가 바로 교회의 올바른 질서를 이야기하고 있습니다. మొదటి తిమోతి, రెండో తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తల పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే అపోస్తల పౌలు ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు అంటే సంఘంలో ఆయన ఎలా నడుచుకోవాలి, సంఘంలో ఎలా ఆయన ప్రామాణికంగా పరిచర్య చేయాలి అనే దాన్ని ఆయన ఈ పత్రికల్లో ఆయన రాస్తున్నాడు. 오늘 본문 4장 1절에서 16절을 보면은 거짓 교훈을 막고 바른 교훈도로 힘써 가르쳐라 그랬습니다. ఆయన 16వ వచనంలో ఏం చెప్తాడంటే నిన్ను కూర్చు, నీ బోధన కూర్చు జాగ్రత్త కలిగి ఉండుము, ఏటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. 오늘 우리 인도 목사님들은 또 한국 목사님들은 거룩함의 공식은 말씀과 기도로 거룩해진다라는 성경 말씀을 너무나도 잘 알고 있습니다. మనకందరికీ మంచిగా తెలుసు మనం ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమంటే ఫస్ట్ దేవుని వాక్యము, తర్వాత ప్రార్థన. దేవుని వాక్యం పెట్టుకొని ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధం అవుతావని ఆయన ఈ తిమోతికి రాసిన పత్రికలో రాస్తున్నాడు. 이 하나님의 말씀은 하나님이 지으신 모든 것이 선하고 아름다운 진리고 기도는 감사함으로 취하는 영적 교제, 거룩함은 인간의 육체를 인위적인 통제해서 얻은 것이 아닌 하나님의 창조 질서를 믿고 받아들일 때 주어지는 상태를 말씀해 주고 있습니다. దేవుని వాక్యం అంటే దేవుడు కలుగజేసిన ఈ లోకంలో దేవుడు ఆయన ఆత్మ ప్రేరేపణతో రాయబడిన వాక్యాలు. ప్రార్థన అంటే దేవునికి కృతజ్ఞతగా మనము చెప్పే ఒక మాటలు, దేవునితో మాట్లాడే ఒక మాటలు. దీని వలన దేవుడు మనకి పరిశుద్ధత ఇస్తాడు. పరిశుద్ధత అంటే మనిషి తన జీవితంలో ఉండే పాపాలని అన్నిటినీ ఆయన కడుక్కొని ఆయన పరిశుద్ధముగా జీవించేలాగా మనిషికి దేవుడు పరిశుద్ధతని, పాప క్షమాపణని దేవుడు కలుగజేస్తాడు. 교회는 하나님의 집입니다. 교회는 살아계신 하나님의 집입니다. సంఘము అంటే దేవుడు నివాసించే ఒక ఇల్లు అయినది. 집에는 부모님의 중심하여 자녀들이 사는 것처럼 교회는 하나님을 중심하여 하나님의 백성들이 그 자리에서 공동체적으로 거룩한 삶을 사는 것입니다. ఒక ఇల్లు అయితే తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఇల్లు బ్రతుకుతారో అలాగనే ఒక సంఘంలో దేవుడు ఒక తండ్రిగా సంఘస్థులు, విశ్వాసులు, సేవకుడు ఆయన బిడ్డలుగా ఆయన బ్రతికే ఒక స్థలము సంఘమైనది. 그래서 목회는 정말로 외롭고 힘든 길입니다. 특별한 하나님의 부르심 받은 자들, 구별된 자들이 목회자가 돼야 됩니다. ఎవరు పరిచర్య చేయాలంటే ఎవరు దేవునితో పిలుపు పొందుకున్నారో, ఎవరిని దేవుడు పిలిచినాడో వాళ్ళు పరిచర్యలో నిలబడేదానికి సాధ్యం అవుతుంది.
우리가 훈련하는데 때에 따라서는 죽음도 막 죽음의 내세의 경계도 있고 또 경건의 훈련도 필요하고 육체의 연단은 약간의 유익이 있으나 경건은 범사에 유익하니 검생과 내생에 약속이 있느니라라고 디모데전서 4장 8절은 말씀해 주고 있습니다. 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే శరీర సంబంధమైన సాధకము కొంచెమేమటుకే ప్రయోజనకరముగా కానీ దైవభక్తి ఎప్పటి జీవితము విషయములోనే రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనదున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 하나님은 경건한 자에게 이 세상과 하늘나라의 모든 은혜를 약속하셨습니다. ఎవరు దేవుని ఒక భయభక్తిగా జీవిస్తారో వాళ్ళకి దేవుడు వాగ్దానాలు ఇచ్చినాడు. 목회의 전심전력이라는 이 전심전력이라는 이 단어가 오늘 어디에 나오느냐? 디모데 1장 우리 본문 15절에 나옵니다. తిమోతి 1:15. 예. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆయన చెప్తాడు, పాపలు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. 이 전이라는 것은 온전히, 단전히, 이 심은 마음을 이야기합니다. 전은 다시 온전히, 그리고 전심전력은 힘을 다하여서 정말로 최선을 다하여 여호와 하나님을 섬기고 잘 믿으라는 뜻입니다. మనము దేవుణ్ణి పూర్ణాంగీకారముతో యోగ్యమైన దేవుడు వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముకు యోగ్యమైనదియు అయినది. 교회는 진리의 기둥과 터이다라고 말씀해 주고 있습니다. సంఘము సత్యానికి ఒక స్తంభముగా ఉంది. 그래서 우리는 예수님의 좋은 일꾼이 되어야 됩니다. మనము యేసుక్రీస్తుకి ఒక మంచి సైనికులుగా మనం నిలబడాలి. 그래서 인간의 박수갈채나 심오한 지식을 목표로 삼지 말고 오직 믿음으로 말씀과 좋은 교훈으로 양육을 받는 자가 그리스도의 훌륭한 종이라는 가장 명예로운 타이틀을 얻는 것입니다. మనము ఏం చేయాలంటే ఒక జ్ఞానాన్ని ఒక డబ్బుని ఆశించకుండా ఒక విశ్వాసముతో ఒక నమ్మకముతో మనము దేవుని మాటలు వింటూ ఆ విశ్వాసాన్ని మనం మంచిగా కాపాడుకుంటే మనం మంచి ఒక పరిచర్య చేసేదానికి ఒక మంచి సేవకుడు అయ్యేదానికి మనకి సాధ్యమవుతుంది. 우리 목회자는 긍정적인 생각을 가져야 됩니다. పాస్టర్లైన మనము ఎప్పుడు గౌరవప్రదమైన బిరుదుని పొందుకోవాలి. 우리 목회자는 많은 영혼을 살리는 좋은 영향력을 가져야 됩니다. పాస్టర్లైన మనము చనిపోతుండే ఆత్మల్ని రక్షించే పని చేసే ఒక కార్యంలో ముందు ఉండాలి. 우리 목회자는 우선순위가 바로 하나님의 나라를 위하여 살아가는 것입니다. దేవుని కుమారులు దేవుని పరిచర్య చేస్తుండే దేవుని సేవకులైన మనము ఎప్పుడు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించాలి. 그래서 5개의 기둥이 있는데 말, 행실, 사랑, 믿음, 정절, 순결입니다. మన జీవితంలో 5 స్తంభాలు మనకి ఉండాలి. ఏది ఆ స్తంభాలు అంటే మొదటగా మనం చేసే ప్రసంగాలు, మనం మాట్లాడే మాటలు, మనం ఉండే ప్రవర్తన, మనకుండే ప్రేమ, మనకుండే విశ్వాసము, మనకుండే ఒక పరిశుద్ధత. 가장 강력한 설교는 말을 하고 행동으로 일치가 되는 삶이 가장 강력한 설교입니다. మనము ఆధ్యాత్మిక జీవితంలో ఒక అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం మాట్లాడే మాటల్లో ఒక అధికారం ఉండాలి. మన ఒక ప్రవర్తనలో ఒక అధికారం ఉండాలి. 저도 목회하면서
강대상에 와서는 아주 좋은 말 합니다. 여러분 사랑하시기 바랍니다. 여러분 행복하고 여러분들 막 이렇게 하는데 강단에 내려가서는 그렇게 하지 못했을 때가 참 많았습니다. ఎన్నో తోర్లు మనము పుల్పిట్ పై నిలుచుకున్నప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించాలి, దేవుడు మేము ప్రేమిస్తాడు, మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్రసంగం చేస్తాము. కానీ పుల్పిట్ ఇంకా దిగి వెళ్ళిపోయిన తర్వాత మన చాలా మంది మనం అలా నడుచుకోలేదు. 여러분 사랑하라 하면서 나는 사랑하지 못했고 여러분 예수님을 믿으라 하면서 나는 믿지 못했을 때가 참 많았습니다. ఎన్నో తోర్లు మనము ఒకరినొకరు ప్రేమించండి అంటాము, మనము ప్రేమించము. ఎన్నో 여러분 తోర్లు మనం మీరు విశ్వాసంలో ఉండండి అంటాము, మనమే విశ్వాసంలో ఉండలేదు. 여러분 기도하라 그리고 여러분 전도하라 하면서 나는 하지 못했을 때가 참 많았습니다. ఎన్నో తోర్లు మీరు ప్రార్థించండి అని ప్రసంగం చేస్తాము, మనమే ప్రార్థన చేసలేదు. మీరు వెళ్ళి 하나님은 సువార్త ప్రకటించండి అని ప్రసంగం చేస్తాము, మనమే సువార్తం ప్రకటించలేదు. 하나님은 굉장히 싫어하십니다. ఇట్లా మనం నడుచుకుంటే దేవుడు మనం ఇష్టపడే 우리가 말한 거와 우리가 행동하는 것은 하나가 돼야 됩니다. మనమేమి ప్రసంగం చేస్తాము, మనమేం మాట్లాడతాము, మన ప్రవర్తన మన మాటలు రెండు ఒకే రకంగా ఉండాలి. 내가 어려워도 예수님의 손을 붙잡아야 되고 내가 부자가 돼도 예수님의 손을 붙잡아야 됩니다. మనం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుని హస్తాన్ని దేవుని చేయి మనం పట్టుకోవాలి. మనం ఎంత సుఖంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం దేవుని చేయిని వదిలిపెట్టకుండా దేవుని చేయిని భద్రంగా పెట్టుకోవాలి. 이 목회란 대체 뭐냐? 목회는 목자가 양떼를 돌보는 교회를 이끌고 성도들을 인도하는 사역을 뜻하는 것입니다. పాస్ట్ అంటే ఎవరు? ఆయన ఒక కాపరి, తనకు అప్పగించబడిన గొర్రె పిల్లని మంచిగా ఆయన పోషించే పని ఆయన చేయాలి. 성경적으로 성도를 온전케 하고 예수 그리스도의 몸인 교회를 세우는 일로 설교를 하고 성례 성찬하고 세례를 주고 집행을 하고 교육을 하고 상담을 하고 그리고 그들을 사랑으로 잘 성장할 수 있도록 어머니가 어린아이를 양육하는 것처럼 양육하는 겁니다. ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా పెంచుతుందో ఎలా పోషిస్తుందో అలాగా మనము మన సంఘములో ఉండే వాళ్ళని పెంచాలి, పోషించాలి, వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించాలి, ప్రార్థన చేస్తే నేర్పించాలి, వాళ్ళు దేవునికి భయభక్తిగా ఎదిగేలాగా మనం వాళ్ళని నడిపించాలి. 에베소서 4장 11절에서 12절에 보면은 목사와 교사는 성도를 온전케 하고 봉사하게 하여서 교회를 세운다 그랬어요. 교회를 세운다. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 ఇలా చెప్తుంది, మనమందరము విశ్వాస విషయములోనే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులవుగరము, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరగము వరకు ఆయన ఇలాగు నియమించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య 12వ వాక్య. 우리가 이렇게 세우는 교회, 이 교회 미국이 그냥 포를 쌓아가지고 이란이 막 그냥 다 교회가 박살나는 그런 교회가 아니라 바로 진정한 한 영혼 이것이 바로 교회입니다. 여러분이 바로 교회입니다. ఒక సంఘము అంటే ఏమి? ఒక్కొక్కరిని పెంచేది, ఒక్కొక్కరు కలిసి అక్కడ దేవుని ఆరాధించేదే ఆ సంఘం, నిజమైన సంఘం అయి ఉంటుంది. 우리가 세운 육신적인 이 교회는 다 무너집니다. దైహికమైన ఇప్పుడు మనం ఏమి బిల్డింగ్స్ కడుతున్నాం, ఈ బిల్డింగ్స్ అన్ని ఒక రోజు లేకపోతే ఇంకొక రోజు పడిపోతాయి. 지금 현재 바로 우리가 움직이는 이것이 바로 진정한 교회입니다. కానీ మన దేహము, మన ఒక 여러분이 가는 మనసు, మన 곳에 హృదయం ఒక నిజమైన ఒక మందిరముగా ఉంది. 여러분이 가는 곳에 교회가 세워지고 여러분이 가는 곳에 생명이 살아나고 여러분이 가는 곳에 죽은 영혼이 일어나는 놀라운 기적 같은 역사가 일어나는 그러한 우리 인도 목사님들이 되기를 주의 이름으로 축원합니다. ఇండియాలో ఉండే గొప్ప దేవ పరిచర్య చేస్తున్న దైవ సేవకుల మీరు ఎక్కడెక్కడ వెళ్తారు అక్కడల్లా ఒక్కొక్క సంఘాన్ని స్థాపించేలాగా దేవుడు మీకు సహాయం చేయండి. మీరు ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడెల్లా చనిపోయిన ఆత్మల్ని దేవుడు మీ ద్వారా బ్రతికించిని, మీరు వెళ్ళే చోటుని దేవుడు ఒక రక్షణ ఓడగా దేవుడు మారచ్చును గాక. ఆమేన్.
여러분 한 사람이 가는 곳에 하나님의 말씀을 읽게 하고 또 여러분들이 죽어가는 생명들에게 잘 건면하고 또 그들을 잘 가르치고 또 은사를 가르치고 그래서 이 모든 일에 전심전력하여서 정말로 여러분이 지침서가 되고 여러분의 놀라운 사역이 번창하기를 주의 이름으로 축원합니다. మీకు అప్పగించిన ఆ ఒక పరిచర్య చేసి ఒక స్థలాల్లో ఒక మంచిగా మీరు పరిచర్య చేయండి. మీకు అప్పగించిన స్థలాల్లో మీకు అప్పగించిన జనాల్ని మంచిగా మీరు పెంచండి. మంచిగా వాళ్ళకి దేవుని వాక్యం బోధించి వాళ్ళు మంచిగా నమ్మకముల విశ్వాసములు ఎదిగేలాగా వాళ్ళ కొరకే మీరు ప్రయాసపడండి. 하나님은 여러분들에게 은사를 주셨습니다. 그래서 여러분들이 దేవుడు ప్రతి ఒక్కొక్కరికి కూడా ఒక వరాన్ని దేవుడు ఇచ్చినాడు. 여러분을 통하여서 정말로 하나님이 주신 은사를 잘 사용해가지고 정말로 죽어가는 생명이 하나님의 말씀을 선포하여 집중으로 듣고 살아나는 그러한 역사가 인도에서도 일어나고 한국에서도 일어나기를 주의 이름으로 축원합니다. భారతదేశమైనా కొరియా దేశమైనా దేవుని యొక్క కార్యాలు గొప్పగా జరగాలి. దేవుని ఒక పరిచర్యని దేవుడు గొప్పగా నడిపించాలి. 그래서 우리는 사역의 3대 핵심 엔진이 있는데 하나님의 말씀을 읽는 거 그리고 또한 건면하여 진리를 실천하도록 위로하고 도전하는 거 가르치고 공적으로 진리를 체계적으로 전달하는 이 세 가지 엔진에 전념하라. 분주한 행사나 가업보다도 말씀 중심의 본질적 사역 엔진을 멈추지 말고 계속 돌아가도록 해야 된다라고 저는 말씀드리고 싶습니다. నేనేం చెప్పాక ఇష్టపడుతున్నానంటే ఒక ఇంజిన్ ని మనం చూస్తే ఇంజిన్ మంచిగా అది స్టార్ట్ అయ్యి మంచిగా పోతే ఆ ఇంజిన్ మంచిగా ఉంటుంది. అంటే ఇంజిన్ మంచిగా తిరుగుతుంది. అలాగనే ఒక ఇంజిన్ ఎలా మంచిగా తిరుగుతుందో అలాగా మన ఆత్మికమైన జీవితంలో కూడా ఆత్మికమైన ఒక ఇంజిన్ మంచిగా తిరగాలి. తిరగాలి అంటే ఏం చేయాలి? మనం మంచిగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. రెండోదిగా మనము మనకి అప్పగించిన సంఘాన్ని మనము మంచిగా పోషించాలి. వాళ్ళని మనం మంచిగా ఓదరించాలి. వాళ్ళు మంచిగా మనం పెంచాలి. మూడోదిగా దేవుని వాక్యాల్ని దేవుని సత్యాన్ని మన సంఘానికి మనం బోధించాలి. ఈ 3 కార్యాలని మన సంఘంలో మనం చేసేదైతే ఇంజిన్ ఎలా మంచిగా తిరుగుతుందో అలా మన సంఘము కూడా మంచిగా పనిచేస్తుంది. 하나님의 말씀을 목회 헌신의 핵심으로 전심전력과 성숙과 또한 많은 죽어가는 구원을 가져온다고 여러분들이 믿고 나아가야 될 줄 믿습니다. మనము ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో దేవుని వాక్యాల్ని మనం మంచిగా మన సంఘాలకి మన సంఘస్థులకి మనం బోధించాలి. 이제 내면에 불꽃을 살리라는 거예요. 은사를 재배관하는 거예요. తర్వాత మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక అగ్ని జ్వాలలాగా మనము ఎదగాలి. 어떤 사람은 전도 잘하고 어떤 사람은 가르치기를 잘하고 어떤 사람은 헌금을 잘하고 어떤 사람은 남들에게 봉사를 잘하고 이 모든 것이 각자 다 달라요. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇచ్చినాడు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, కొంతమంది బాగా ప్రసంగం చేస్తారు, కొంతమందిని స్వస్థపరుస్తారు, కొంతమంది బాగా సువార్త ప్రకటిస్తారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరాన్ని దేవుడు ఇచ్చినాడు. 하나님께서 우리에게 주신 것을 은사를 방치하지 말고 그걸 전심전력하여서 그 은사를 극대화해가지고 죽어가는 생명을 살리는데 전념하는 우리 인도의 목사님 되기를 주님으로 축원합니다. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చినాడు కాబట్టి మీకు ఇచ్చిన వరాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ వరానికి అనుగుణముగా మీరు మంచిగా ఆ పరిచర్యని మీరు చేయాలని ఆశిస్తున్నాను. 목회자의 성장이 교회의 성장이고 그리고 이 모든 일에 전심전력하여 우리 목회자들의 성숙한 진보를 모든 사람에게 나타나게 하라라고 말씀해 주고 있습니다. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే అన్ని విషయముల్లో మీరు మనస్ఫూర్తిగా మీరు అంకితం ఇవ్వండి. అప్పుడే మీరు ఒక మంచిగా పరిపక్వతో మీరు ఎదుగుతారు, అభివృద్ధి పొందుతారు అని స్పష్టంగా దేవుని వాక్యం మనకి చెప్తుంది.
철저한 두 가지 감시망은 내 자신을 살피고 가르치면서 스스로 끊임없이 점검하고 이것이 영적 리더의 가장 무서운 그러나 필수적인 겉면을 여러분들이 성도들한테 해야 되고 여러분이 여러분 자신한테 늘 말씀해야 될 줄 압니다. మనం రెండు కార్యాలని మనం మంచిగా దృష్టించాలి. మొదటిగా మన జీవితంని మన మన వైయక్తికమైన జీవితాన్ని మనము పరిశీలించుకోవాలి. రెండవదిగా మనం చేసే ఒక బోధనలు, మనం చేసే ఒక టీచింగ్, మనం చేసే వాక్య పరిచర్య మనము పరిశీలించుకోవాలి. 리더 한 사람이 목회자 한 사람이 철저하고 고독한 자기 관리가 결국은 공동체 전체 생명을 살리고 구원으로 이끄는 거대한 파동의 시작점이 된다는 거. 그건 మనం 영향력. ఒక్కరు దేవునిలో స్థిరంగా నిలబడితే మన ద్వారా ఒక మంచి ప్రభావాన్ని దేవుడు జనాలకి ఆయన ఇస్తాడు. 물론 우리가 영적으로 어려움도 있을 수 있습니다. 스트레스, 인간관계, 그리고 재정 문제, 생계 부담, 뭐 생활비 부정, 그리고 감정적 피로, 뭐 성도들의 고통 문제 이러한 것들이 막 힘들 수가 있습니다. కొన్ని చోట్ల మన ఒక పరిచర్యలో ఎన్నో ఒక సమస్యలు, మళ్ళీ ఎన్నో ఒక కష్టాలు మనకి ఎదురొస్తాయి. ఆ కష్టాలు, ఆ సమస్యల్లో మనము బయటికి రావాలంటే మన వాక్యముతో, మన ప్రార్థనతో మనము ఆ సమస్యలతో బయటికి రావచ్చును. 모든 소망을 살아계신 하나님께 두면서 우리 결국의 목표는 큐티의 핵수나 봉사의 실적을 늘리는 데 있지 않습니다. 이 땅의 환경에 집착하지 않고 궁극적인 소망을 오직 하나님께 두기 위한 끊임없는 영적 훈련입니다. మన ఒక ఆత్మికమైన జీవితంలో మన ఒక ఆశలని, మన ఇష్టార్థాలని, మన ఒక నిరీక్షని దేవుని పైన ఉంచాలి. 우리 옆에 있는 목사님들한테 이야기합시다. 마이크를 다 들고 모든 소망을 살아계신 하나님께 둡시다. అందరూ మైక్ లాంచ్ చేసి ఒక్కొక్క పాస్టర్కి మనం చెప్దామా, మీ ఒక నిరీక్షని, మీ ఒక నిరీక్షణని దేవుని పైన ఉంచండి అని చెప్పండి. ಎಲ್ಲಾ దేవుని పైన ఉంచండి. ದೇವರ ಮೇಲೆ ಇಡಿ. ನಾನು ಇಡುತ್ತೇನೆ. 우리 교회는 성장할 수 있다. 우리 교회는 성장할 수 있다. మా సంఘం ఒక మంచిగా ఉజ్జీవం పొందుకుంటుంది. మా సంఘము మంచిగా ఉద్యోగం పొందుకుంటుంది. ನಮ್ಮ ಸಭೆಗಳು ಉಜ್ಜೀವನ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತವೆ. ಆಮೇನ್, ಹಾಲೆಲೂಯಾ. 모든 사랑을 살아계신 하나님께 우리는 둡니다. ఏ 모든 사랑을 살아계신 하나님께 우리는 둡니다. ಇಲ್ಲ ಡಾಕ್ಟರ್ ಬರೋದು ನಮ್ಗೆ 12 ಗಂಟೆ. 여러분, తెలుసా, 모든 사랑을 우리는 살아계신 하나님께 둡니다. మనము దేవుని అందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమిద్దాం. ఆమేన్. 이제 결론을 내리죠. ಆಮೇನ್. 목회자는 그 사단들이 마귀가 여러분들한테 가만히 냅두지 않아요. 공격이 있을 수 있습니다. దేవుని సేవకుల్ని సాతాను ఊరికే వదిలిపెట్టడు. ఎన్నో శోధనల్ని ఆయన మనకి ఇస్తుంటాడు. 우리는 끊임없이 기도하고 끊임없이 말씀 보고 끊임없이 전도하고 끊임없이 하나님을 찾아야 됩니다. ఆ శోధనల్ని నువ్వు జయించాలి అంటే నువ్వు ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, ఎప్పుడు నువ్వు దేవుని నిరీక్షించాలి. ఆమేన్. 목회는 사단의 공격과 시련이 따르는 전투로 정말로 외적 가난, 내적 비난, 고난이 불가피하나 하나님의 말씀의 앞에서 깨어짐으로 우리는 승리하며 극복할 수가 있습니다. మన అన్ని సమస్యల్ని మనము జయించాలంటే దేవుని వాక్యము ద్వారా మాత్రమే వీలవుతుంది. కాబట్టి
దేవుని వాక్యాల్ని మనం ఎక్కువగా చదువుతూ దేవుని వాక్యాల్ని మనము మన హృదయముల్లో మనము పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా అన్ని సమస్తలతో మన విజయాన్ని పొందుకోవచ్చును. 아멘. 우리는 마귀 사탄을 대체할 수 있는 방안은 기도와 말씀입니다. 다른 거 없어요. 기도와 말씀입니다. 전심전력으로 కేవలం వాక్యము మళ్ళీ ప్రార్థన ద్వారా మాత్రమే మనము సాతాన్ని ఓడించవచ్చును. 여러분 하나님의 힘들고 어려울 때 내가 정말로 죽겠다. 내가 정말로 힘들다. 막 스트레스를 받는다. 그럴 때는 이 하나님의 말씀을 꽉 붙잡으시기 바랍니다. మీకు ఎంత కష్టం వచ్చినప్పుడు మీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు మీరు దేవుని వాక్యాన్ని భద్రంగా పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవండి. 그리고 아멘. 찬양할 수 아멘. 있기 바랍니다. 찬양. దేవుని స్తుతించండి, 그리고 기도하시기 바랍니다. ప్రార్థించండి. స్తోత్రయేసయ్యా, మహిమే రాజా. 그리고 벤자민 목사님 찾아가 도움을 요청하시기 바랍니다. మాయా 쌀 떨어졌을 때는 벤자민 목사님한테 쌀 달라 그러세요. మళ్ళీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు బెంజమిన్ పాస్టర్ గారికి ఫోన్ చేసి మీరు మీ యొక్క సమస్యల్ని పంచుకోండి. 벤자민 목사님이 아마 쌀 줄 줄 믿습니다. మేబీ బెంజమిన్ పాస్టర్ మీ సమస్యలకి ఆయన ఒక 우리 벤자민 목사님은 పరిహారాన్ని ఇస్తాడేమో అంటూ అనుకుంటున్నాను. 우리 벤자민 목사님은 하나님께서 막 계속 부어주시는 분 같아요. దేవుడు మన బెంజమిన్ పాస్టర్ గారి ద్వారా కొన్ని ఆశీర్వాదాలని దేవుడు కురిపిస్తున్నాడు. 아멘. 여러분들도 벤자민 목사님보다도 더 큰 놀라운 역사를 이루시기를 주의 이름으로 축원합니다. మీరు కూడా బెంజమిన్ పాస్టర్ కింద ఇంకా గొప్ప పాస్టర్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. 아멘. 제가 이제 목회를 올해 38년째 했는데요. 간증 한 가지 하고 마치겠습니다. నేను పరిచర్యని ఒక 40 సంవత్సరాల నుండి చేసుకొని వస్తున్నాను. నేను చివరికి ఒక సాక్షి చెప్పి నేను ఈ రోజు ముగిస్తాను. 목회를 하다 보면은 스트레스를 받을 수 있습니다. ఏ 스트레스. పాస్టర్లు అయినప్పుడు పాస్టర్ ఒక జీవితంలో ఎన్నో ఒక స్ట్రెస్ ని చింతల్ని బాధల్ని పాస్టర్స్ అనుభవిస్తుంటారు. 제일 큰 스트레스가 인간관계입니다. 인간관계. పెద్ద ఒక బాధ, పెద్ద ఒక స్ట్రెస్ పాస్టర్లకి ఏది అంటే జనాల దగ్గర మనము పెట్టుకొని ఒక రిలేషన్షిప్ లేని ఒక పెద్ద స్ట్రెస్ పాస్టర్లు అయినా మనకి ఎక్కువ ఉంటుంది. 그리고 우리 한국의 목회자들을 조사를 해봤더니 스트레스가 올 때는 잠시 휴식을 한대. 휴식. 이게 26%입니다. కొరియా దేశంలో పాస్టర్స్ కి స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హాలిడే తీసుకొనేస్తారు, రజా తీసుకొని పరిచర్యలో ఇంట్లో ఒంటరిగా ఉండిపోతారు. 그리고 이제 또 스트레스 오면은 뭐 하느냐? 취미생활 한대. 취미생활. 취미생활? 취미생활. 뭐 예를 들어서 뭐 잠시 운동을 한다든가, 그다음에 내가 노래를 잘하면 노래를 한다든가, 뭐 이런 데이터도 나왔습니다. ఇంకా 24%. కొంతమంది పాస్టర్స్ కి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళిపోతారు, వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఒంటరిగా ఎక్కువ పెద్దగా నోటు తెరిచి శబ్దముగా పాటలు పాడుతుంటారు. 저는 스트레스가 오면은 태권도 합니다. ఇంకా కొంతమందికి ఎక్కువగా స్ట్రెస్ వస్తే వాళ్ళు టేక్వోందో చేస్తారు, అంటే కరాటే ప్రాక్టీస్ చేస్తారు. 그러면은 아주 좋습니다. 물론 이거는 육체적이지만은 하나님을 붙잡고 하나님 앞에 매달리고 기도하고 때에 따라서는 금식하고 눈물 흘리며 찬양하고 이렇게 또 하는 목회자들이 많이 있습니다. మనిషికి ఇలా చింతలు బాధలు ఎక్కువైనా కూడా ఇలా కొన్ని కార్యాలు చేస్తాడు. అన్ని దైహికమైన కార్యాలు. కానీ దైహికమైన కార్యాలకి ఎక్కువగా మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనం దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోవాలి, ప్రార్థించాలి, మనం దేవుని ఆమేన్. సహాయం పొందుకోవాలి. 우리 인도 목사님은 더 잘할 줄 믿습니다. భారతదేశంలో ఉండే పాస్టర్లైన మీరు మంచిగా పరిచర్య చేస్తున్నారని నమ్ముతాను. 아멘. 우리가 힘들고 어렵지만은 목회에 보람이 있어요. 그거는 ఎంతగా కష్టం ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా మనం ఆయన పరిచర్యని కొనసాగిస్తూ వస్తున్నాము. 성도들이 영적으로 성숙하고 교회가 성장하고 하나님의 은혜를 통해서 영혼들이 변화됐을 때
우리 목회자는 보람이 있는 거예요. మన సంఘము మంచిగా ఎదిగినప్పుడు, మన సంఘస్థులు మంచిగా పెరిగేటప్పుడు, మన సంఘస్థుల ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు మంచిగా ఎదిగేటప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్న సేవకులైన మనకి ఎంతో ఒక సంతోషం కలుగుతుంది. 술 마시고 타락하고 부부싸움하고 가정에서 그리고 또한 나쁜 짓 하는 사람이 예수님을 믿고 우리 인도 목사님들을 통하여서 예수님을 믿고 변화됐을 때 그때 우리는 신나게 보람이 있는 겁니다. మనము భారతదేశంలో పరిచర్య చేసేటప్పుడు తాగేవాళ్ళు మారినప్పుడు, కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చినప్పుడు, వాళ్ళు సమాధానం పొందుకున్నప్పుడు, మనకి మనం చేసే ఒక పరిచర్యలో ఒక మార్పు వచ్చినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. 이런 영혼이 한 영혼을 잃었었네. 그 영혼을 회복시키고 그 목회자가 그들을 변화시키고 그리고 또한 그들과 친교 아주 새로워졌을 때 그 기쁨은 말로 할 수가 없습니다. మనం ఒక సంఘస్థుల్లో ఒక మార్పు కలిగినప్పుడు, మన సంఘంలో ఒక పెద్ద ఒక ఉద్యమం కలిగినప్పుడు మనకి ఎక్కువగా సంతోషం అవుతుంది. 한 영혼이 변화시키는 데는 다른 거 없어요. 여러분들의 눈물과 여러분들의 정말로 정성과 여러분의 사랑과 여러분의 노력과 여러분의 힘과 여러분이 하나님의 은혜를 받음으로 인해 가지고 그들을 갖다가 변화시킬 수 있는 것입니다. మనము ఒక మనిషిని మార్చాలంటే మనం వాళ్ళ కొరకు ఎన్నో కన్నీళ్లు పెట్టి ప్రార్థించుంటాము. ఎన్నో రాత్రులు మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేసింటాము. దేవుని వాక్యాన్ని వాళ్ళకి మంచిగా నేర్పించుంటాము. మనం ఇలా కన్నీళ్లతో ప్రార్థన చేసి వాక్యాన్ని మనము నేర్పించే ద్వారా వాళ్ళు మారినప్పుడు మనకి ఎంతో ఒక గొప్ప ఆనందము, సంతోషం మనకి కలుగుతుంది. 목회는 어려움 속에 위대함으로 성김의 리더십과 제자 양육에서 큰 상급을 약속받습니다. 작은 교회든 큰 교회든 복음 전파와 성숙한 공동체 형성이 진정한 보람이 되고 죽어가는 생명이 돌아올 때 영혼을 살리는 것이 바로 저와 여러분들이 해야 할 마지막 목회라고 믿으면서 여러분 모두가 승리할 수 있기를 주의 이름으로 축원합니다. ఈ సంఘాలు చిన్నవనాయన్ని పెద్దవనాయన్ని, కానీ మనం చేయాల్సి ఉండే పని, ఆత్మల్ని రక్షించాల్సి ఉండే పని మనం చేయాలి. కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించండి. దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండగాక. ఆమేన్. 한번 따라 하시기 바랍니다. 나는 다 같이 나는 네. 축복받은 목회자입니다. మనమందరూ చెప్దామా? నేను దీవించబడిన సేవకుడై ఉన్నాను. నేను నేను దీవించబడిన సేవకుడై ఉన్నాను. 나는 축복받은 목회자입니다. నేను దీవించబడిన సేవకుడై ఉన్నాను. నేను దీవించబడిన సేవకుడై ఉన్నాను. 하나님은 반드시 우리 가정을 일으키실 것입니다. దేవుడు మనముని ఆయన మంచిగా నడిపిస్తున్నాడు. ఆమేన్. 하나님은 우리 인도를 사랑해가지고 인도 교회가 전 세계에 선교사를 많이 내보내실 것입니다. దేవుడు భారతదేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అయినంత త్వరగా భారతదేశానికి ఇంకా ఎక్కువ మిషనరీని దేవుడు పంపించబోతున్నాడు. 이제 여러분들을 통해 가지고 인도 교회가 정말로 예수 사랑을 가지고 전 세계로 나아가는 리더, 지도자, 정말로 멋있는 그러한 리더들이 많이 나오기를 주의 이름으로 축원합니다. ఆమేన్. భారతదేశం నుండి ఒక మంచి మంచి నాయకులు రాని, మంచి మంచి సేవకుల్ని దేవుడు ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలకి దేవుడు మిమ్మల్ని తీసుకొని పోయి అన్ని దేశాల్లో మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడుకొని గాక. ఆమేన్. 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 우리는 살아있는 조상입니다. 아브라함의 하나님, 이삭의 하나님, 야곱의 하나님, 오늘의 인도 목사님들의 하나님이신 줄 믿습니다. మన దేవుడు అబ్రహాం దేవుడు, ఇసాక్ దేవుడు, యాకోబు దేవుడు అయినాడు. అదే దేవుడు భారతదేశంలో పరిచర్య చేస్తాడు. మీకందరికీ కూడా దేవుడు అయినాడు. 그래서 내가 하나님을 잘 믿고 내 자녀가 하나님을 잘 믿고 그 자녀가 또 하나님을 잘 믿고 또 그 자녀가 하나님을 잘 믿고 이렇게 가지고 계속해서 아브라함처럼 죽어가는 생명들이 지옥까지 아니하고
천국 백성으로 만드는데 1등 목회자들이 얘기를 마지막으로 주의 이름으로 축원합니다. దేవుని మీరు మంచిగా నమ్ముకోండి, మీ ద్వారా మీ పిల్లలు నమ్ముకొని, మీ పిల్లల ద్వారా ఇంకొకరు మంచిగా దేవుని నమ్ముకొని మంచిగా ఎదిగేలాగా దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను ఎక్కువగా దీవించిన గాక. ఆమేన్. 기도하겠습니다. 아멘. 기도하겠습니다. 하나님 아버지 감사합니다. ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రియమైన ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 인컷신 학교를 사랑해 주셔서 ఇంకో బైబిల్ కాలేజీని మీరు ప్రేమించి 하여 특강을 듣게 하심을 감사합니다. ఇంకో బైబిల్ కాలేజీని మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 오늘은 목회에 대해서 다시 한번 강의를 들었습니다. ప్రభా, ఈ రోజు కూడా మేము పరిచర్య గురించి కొన్ని వాక్యాలు ధ్యానించినాము. 목회자로서 다시 한번 우리가 디모데전서, 디모데후서, 디도서를 읽어보는 오늘 하루가 되게 하여 주시옵소서. ప్రభా, ఈ రోజు ఒక సేవకుడిగా 1 తిమోతి, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు రాసిన పత్రికల్ని మేము మంచిగా చదివి ఆ పత్రికలు రాసిన ఒక మంచి సేవకులుగా మారేలాగా మాకు సహాయం చేయండి. 내가 힘들 때마다 이 책들을 읽게 하여 주시옵소서. ఈ పరిచర్యలో కష్టంలో మేము ఉండి ప్రార్థించేటప్పుడల్లా మాకు సదుత్తరం ఇవ్వండి. 그래서 다시 일어날 수 있는 우리 인도의 목사님들 되게 하여 주시옵소서. ప్రభా, మేము మళ్ళీ మీ యొక్క పరిచర్యలో నిలబడి మీ యొక్క పరిచర్యని కొనసాగించేలాగా మాకు సహాయం చేయండి. 우리 인도 목사님들이 이제 필요할 때 물질도 주시고 또 우리 인도 목사님들이 필요할 때 정말로 많은 영혼도 붙여주시고 또 하나님 인도 목사님 필요할 때마다 하나님께서 교회를 세워주시고 또 많은 일꾼들 보내주셔서 하나님의 놀라운 역사를 인도에서부터 시작하게 하여 주옵소서. ప్రభా, మీరు భారతదేశాన్ని మీరు మంచిగా దీవించి ఆశీర్వదించి భారతదేశంలో ఒక క్రైస్తవం మంచిగా ఎదిగేలాగా, భారతదేశంలో ఉండే వాళ్ళు చాలా మంది మిమ్మల్ని నమ్ముకునేలాగా ప్రభా మీరు సహాయం చేయండి. 동정녀 아멘. 탄생으로 이 땅에 태어나시고 그리고 또한 죽으시고 부활하시고 그리고 하나님 나라로 성천하시고 재림하실 예수님의 이름으로 기도드리옵나이다. మా కొరకే ఆమేన్. లోకములో పుట్టి సిలువను మోసుకొని సిలువలో చనిపోయి 3వ రోజు పునరుత్థానం పొందుకొని పరలోకంలోకి వెళ్ళి దేవుని కుడివైపు కూర్చోనండి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 아멘. 마쳤습니다. 감사합니다. 목사님. 감사합니다, 박사. 감사합니다, 목사님. Praise Lord, sir. 감사합니다. 시몽스 목사님. 오늘도 시간을 내주셔서 감사합니다. 제가 감사합니다, 감사합니다. 베이스맨 목사님. 감사합니다. 감사합니다. 네, 감사합니다. 가끔씩 오셔서 설교해 주십시오. 네, 유창모 선교사님한테 말씀하세요. 유 다니엘 선교사님이 시키면 언제든지 합니다. 예, 감사합니다. 목사님. 감사합니다. 예, 기도하세요. 감사합니다, 목사님. 감사합니다, 목사님. ఈ రోజు కూడా కొంచెం మనం ప్రార్థన చేసేకి వెళ్దాం. ఇప్పుడు సమయం ఎక్కువైంది కాబట్టి మీలో ఎవరిదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మీరు చెప్తే మీ ప్రేయర్ రిక్వెస్ట్ కొరకే ఈ రోజు విశేషమైన ప్రార్థన చేయబోతున్నాము. ఎవరైనా విశేషమైన ప్రేయర్ రిక్వెస్ట్ అంటే వందనాలు చెప్పండి. సార్. వందనాలు సార్. సార్, మా అల్లుడు కోసం ప్రార్థన చేయండి. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు, కోసం ప్రార్థన చేయండి. క్షేమంగా ఉండలాగా వారి కోసము రాణిను అశోక్ సార్ వాళ్ళ ఫ్యామిలీ చక్కగా ఉండలాగా ప్రార్థన చేయండి. అల్లుడు కూతురు వారి పట్ల కొద్దిగా వారు గొడవ పడుకుంటున్నారు.